క్రిల్ ఆయిల్. క్రిల్ అంటే ఒక సముద్రపు రొయ్య. అందరికి సముద్రం నుంచి రొయ్య వైట్ ఉంటుంది. ఆ రొయ్య నుంచి తీసిన ఆయిల్ ఇది. దీన్ని ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది ఎందుకు పనిచేస్తుంది అని చెప్తే మెదడుకి కాలేయంకి లివర్కి హార్ట్కి ఈ మూడింటికి సంబంధించిన పనితీరును సక్రమంగా జరగడం కోసం క్రిల్ ఆయిల్ యూజ్ చేయాలి. వేటికి చెప్పండి. కాలేయమంటే లివర్కి హార్ట్కి బ్రెయిన్కి సంబంధించిన సప్లిమెంట్ అన్నమాట. చాలా మంది బ్రెయిన్ లో బ్లడ్ క్లాటింగ్ అని అంటున్నారు కదా, అక్కడ స్ట్రక్ అవుతున్నట్టే కదా. రక్త ప్రవాహాన్ని కానీ బ్రెయిన్ కి సంబంధించి కానీ హార్ట్ కూడా బలంగా ఉండాలంటే హార్ట్ చుట్టూ కండరాలు ఉంటాయి తెలుసా. కండరాలు ఉంటాయి. రక్తం చూడండి, ఎర్రని కండరాలు కనిపిస్తాయి. ఆ కండరాలు బలంగా ఉంటే మీ గుండె అనేది గట్టిగా ఉంటుంది. చూడండి, ఎవరైనా మనల్ని గట్టి గుండె అనుకోండి, గుండెకి డైరెక్ట్ దెబ్బ పడకుండా మనకు ఈ పక్కటంగా ఉంటాయి. ఆ పక్కటంగా లోపల కండరాలు ఉంటాయి. కండరాలు లోపల గుండె ఉంటుంది. సో అవన్నీ కూడా మనం చేసే ఎవరైనా మనల్ని కావాలో ఏదైనా ఇట్లా టచ్ చేసినప్పుడు కూడా మనకు అవి కాపాడతాయి. మరి అవి వీక్నెస్ ఉన్నాయి అనుకో, డైరెక్ట్ గుండెకి డ్యామేజ్ అవునా కాదా. సో అవి బలంగా గట్టిగా ఉండడానికి మనం వాడాల్సిన ప్రోడక్ట్ ఏంటి? పెద్దవాళ్ళు అయితే డైలీ 2 తీసుకోవాలి. అది 4 years నుంచి ఎవరైనా వాడవచ్చు. చిన్న పిల్లలకైతే మెమొరీ లాస్ ఉంటుంది కదా, బ్రెయిన్ కి సంబంధించి మెమొరీ లాస్. ఇప్పుడు చదువుకుని 1 గంట 2 గంటల తర్వాత మళ్ళీ మర్చిపోతుంది. అవునా? అలాంటి మెమొరీ లాస్ ఉన్న వాళ్ళకి, మెమొరీ లాస్ పిల్లలకి కాదు, మనకు కూడా ఉంటుంది. ఫోన్లో పెట్టి మళ్ళీ దొంగతనే ఉంటుంది. అవునా? అద్దాలు ఎన్నో పెట్టి నా అద్దాలు ఏవే అనేసి భార్య అడుగుతూనే ఉంటుంది. ఈ మెమొరీ లాస్ నుంచి పక్కకు తప్పుకోవాలంటే మనం వాడాల్సిన ప్రోడక్ట్ ఏంటి? గుర్తుపెట్టుకోండి. కాలేయానికి, మెదడుకి, గుండెకి సంబంధించిన కండరాలను బలంగా ఉంచడానికి మనం లైన్ కేటగిరీలో క్రిల్ ఆయిల్ వాడచ్చు. నెక్స్ట్ సిబక్తాన్ అంటే సముద్రపు రేగు పండు. ఏ రేగు పండు? అది రాసింది క్లియర్. సముద్రపు రేగు పండు. ఇది కూడా విటమిన్ సిని పుష్కలంగా బాడీకి అందిస్తుంది. శరీరానికి వచ్చిన లాంగ్ టర్మ్ వ్యాధుల నుండి మనకి రక్షణ కలిగిస్తుంది. లాంగ్ టర్మ్ అంటే మీకు వచ్చిన జ్వరం అసలు ఊపుకు వస్తుంది, వచ్చిన జలుబు బాగా అయితేనే ఉంది, 2 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి ఉంటుంది. అవి లాంగ్ టర్మ్ రోగాలు ఉంటాయి కదా, ఆ లాంగ్ టర్మ్ రోగాల నుంచి బయటపడడానికి మనం సిబక్తాన్ అనేది వాడచ్చు. మనకు యాంటీ ఆక్సిడెంట్ గా కూడా మనకి సిబక్తాన్ యూజ్ అవుతుంది. జీర్ణ వ్యవస్థని కూడా మెరుగుపరచడానికి యూజ్ అవుతుంది. శరీర ఆకృతిని మనము చాలా మంది చూడండి, వాళ్ళకు ఉండేటివి 30 years, కానీ చూడడానికి 50 సంవత్సరాల వాళ్ళ లాగా అనిపిస్తారు. ఏది చిన్నది చూడడానికి ముసలి లాగా అనిపిస్తారు. సిబక్తాన్ తీసుకోవడం వల్ల వాళ్ళ ఏజ్ ఎంత ఉందో అంత యవ్వనంగా కనిపించడానికి మనం సిబక్తాన్ అనేది యూజ్ చేయవచ్చు. చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి కూడా మనకి సిబక్తాన్ అనేది యూజ్ అవుతుంది. సర్దికి, జలుబుకు, దగ్గు కూడా సిబక్తాన్ యూజ్ అవుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి సిబక్తాన్ యూజ్ అవుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లాంగ్ టర్మ్ వ్యాధులకి ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. లాంగ్ టర్మ్ ఏదన్నా టోటల్ లాంగ్ టర్మ్ డిసీజ్ ఉంది, తగ్గుతలేదంటే సిబక్తాన్ యూజ్ చేయండి, తొందరగా రికవరీ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కాంబయోటిక్స్ సప్లిమెంట్. తర్వాత నేను గమ్యం గురించి చెప్తా. కాంబయోటిక్స్ ఈ క్యాప్సల్ ని క్యాప్సల్ అని అంటారు. గోళీలో గోళీ ఉంటుంది, క్యాప్సల్ లో ఇంకో క్యాప్సల్ ఉంటుంది. గోళీ కావి సప్లిమెంట్స్ కాబట్టి క్యాప్సల్ ప్రీబయాటిక్, ప్రోబయాటిక్ అని 2 విధాలుగా వర్క్ చేస్తుంది. ఖనిజాలని, మినరల్స్ ని పుష్కలంగా అందిస్తుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుంది మేడం? కాంబయోటిక్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా మందికి యాసిడిటీ ప్రాబ్లం ఉంటుంది కదా, తినంగానే అరగదు, వేవని వేయకూడదు వస్తుంది. జీర్ణ వ్యవస్థ సిస్టమ్ అనేది పనిచేయలేదు. సో జీర్ణ వ్యవస్థ సిస్టాన్ని పనిచేయడానికి మనకు కాంబయోటిక్స్ యూజ్ అవుతుంది. ఎవరికన్నా జీర్ణ వ్యవస్థలో నొప్పి, కడుపులో నొప్పి, ఉబ్బరం కనుక ఉంటే కాంబయోటిక్స్ అనేది మనకు క్లీన్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే జీర్ణ వ్యవస్థ చుట్టూ అంటే గోడల చుట్టూ ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని మొత్తం కూడా క్లీన్ చేస్తుంది. జీర్ణ వ్యవస్థ తెలుసు కదా, దాని చుట్టూ ఉన్న చెడు బ్యాక్టీరియాని కూడా మన కాంబయోటిక్స్ అనేది క్లీన్ చేస్తుంది. ఎవ్రీ పర్సన్ ఖచ్చితంగా
సిబక్టమ్ కానీ కాంబోటిక్స్ కానీ 3 months ఖచ్చితంగా వాడాలి. ఇప్పుడు వరకు ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి. నాకు మంచిగా డైజెషన్ అవుతుంది మేడం, ఏ ప్రాబ్లం లేదు. జీర్ణ వ్యవస్థ చుట్టూ గోడలకున్న బ్యాక్టీరియాను తొలగించడానికి కూడా మనకు కాంబోటిక్స్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మల్టీవిటమిన్ గమ్మీస్. ఇప్పుడు అందరి దగ్గర ఉండేవి అవే. ఇలా క్లాస్ చేస్తుంటే కూడా మనకి ఇమ్యూనిటీ నీరసం వచ్చినా కూడా తొందరగా యాక్టివ్గా ఉండడానికి మన గమ్మీస్ అనేవి యూజ్ అవుతాయి. 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి డైలీ 1 ఇవ్వాలి. 5 సంవత్సరాలు పైబడిన వాళ్ళు డైలీ 2 తీసుకోవాలి. ఇప్పుడు ఎట్లుందంటే 5 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు డబ్బంతా కాదు. ఎందుకంటే అందరికీ మా ఇంట్లో 2 గమ్మీస్ పడుతున్నాయి. చూడండి, గమ్మీస్ తిన్న పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు, చురుకుదనం. ఇందాక చెప్పిన కదా మల్టీవిటమిన్ అంటే విటమిన్ ఏ, బి, సి, డి, ఈ ఖనిజాలు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఈ గమ్మీస్లలో. 4 రకాలు ఉంటాయి, అవునా కాదా? 4 రకాలు ఉంటాయి. డైలీ తీసుకోండి. సేమ్ బాడీ యొక్క శరీరం యొక్క పెరుగుదలను, అందుకే చిన్నపిల్లలు బాగా సజెషన్ చేస్తుంటాం. వాళ్ళ యొక్క పెరుగుదలని ప్రతి అవయవం మల్టీవిటమిన్ అంటే నేను చెప్పినా కదా, కళ్ళు మంచి కనిపించాలంటే విటమిన్ ఏ కావాలి. విటమిన్ ఏ కావాలంటే రోజు గుడ్లు పెట్టాలి కదా, కానీ కదా ఈ గమ్మీస్ ఇస్తే వస్తారా? హెయిర్ గ్రోతింగ్ వస్తారా లేదా? అందుకోసమే శరీరం యొక్క మొత్తం పెరుగుదలకే మనం మల్టీవిటమిన్ వాడాలి. మల్టీవిటమిన్ గమ్మీస్ ఉన్నాయి, మల్టీవిటమిన్ రే కూడా ఉంది. ఓకేనా? క్లియరా? ఇది ఒక ఇందాక ఎనర్జీ బూస్టర్ ఒకటి సార్ చెప్తాడు.